హోలీ రోజున ఈ దేవుళ్లను పూజించండి. జీవితంలో సుఖ సంతోషాలు మీ సొంతం. హిందూ మతంలో పెద్ద పండుగలలో ఒకటైన హోలీ పండుగకు సందడి మొదలైంది. మరికొన్ని రోజుల్లో హోలీని జరుపుకోనున్నారు. మార్చి 25న దేశం మొత్తం రంగులు గులాలతో దర్శనమివ్వనుంది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో హోలీని వివిధ రకాలుగా జరుపుకుంటారు. ఇతర పండుగల్లో మాదిరిగానే హోలీలో కూడా దేవుళ్లను ప్రత్యేకంగా పూజిస్తారు. అన్నింటిలో మొదటి రంగు లేదా గులాల్ దేవునికి మొదటగా పూస్తారు. తర్వాత మాత్రమే హోలీని ఒకరికొకరు రంగులను అద్దుకుంటూ రంగులకేలి ఆడుతారు. హోలీ రోజున ఈ దేవతలను పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. హోలీ రోజున హనుమంతుడిని పూజించడం విశిష్టమైందని నమ్ముతారు. హనుమంతుడిని ఆరాధించడం ద్వారా శారీరక, దైవిక, భౌతిక వేడి నుండి ఉపశమనం పొందుతారు. హోలీ రోజున హనుమంతుడిని పూజించడం వల్ల భక్తుల జీవితాల్లో సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు. శివుని ఆరాధన. హోలీ సందర్భంగా పురాతన క్షేత్రం కాశీలో భక్తులు రంగుల్ గులాలతో పాటు శ్మశానంలో బూడితో హోలీని జరుపుకుంటారు. ఈ సాంప్రదాయాన్ని మసాని హోలీ అని కూడా పిలుస్తారు. ఇందులో తన భూత గణాలతో హోలీ ఆడడానికి శివయ్య స్వయంగా వస్తాడని నమ్మకం. అందుకే హోలీలో మహాదేవుని పూజించే సాంప్రదాయం ఉంది. శివుడి ఆరాధించడం ద్వారా అన్ని సమస్యల నుండి ఉపశమనం పొంది ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది. రాధాకృష్ణుల ఆరాధన లేకుండా హోలీ పండుగ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. హోలీ సందర్భంగా మధుర బృందావనంతో సహా మొత్తం బ్రజ్లో హోలీని ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ హోలీని చూసేందుకు విదేశాల నుంచి కూడా మధుర చేరుకుంటారు. హోలీ రోజున రాధాకృష్ణులను పూజించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు లభిస్తాయని నమ్ముతారు. అంతేకాకుండా కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది. వైవాహిక జీవితంలో కూడా ఆనందం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో హోలీ రోజున ఖచ్చితంగా శ్రీ రాధాకృష్ణుడిని పూజించండి. ఇది జీవితంలో ప్రేమను తీసుకురావడమే కాకుండా ప్రేమ సంబంధాన్ని బలంగా ఉంచుతుంది. హోలీ రోజున లక్ష్మీదేవి ఆరాధనకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హోలీ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి. అంతేకాదు ఇంట్లో ఎప్పుడు డబ్బు కొరత ఉండదు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. హోలీ పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. హోలీ ఒక రోజు ముందు హోలికా దహనం జరుగుతుంది. పురాణాల ప్రకారం విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని దహనం చేయటానికి హోలిక తన ఒడిలో ప్రహ్లాదుని కూర్చోబెట్టుకుంటుంది. అగ్నిలో కూర్చొని ఉంది. అయితే ప్రహ్లాదుడు సురక్షితంగా బయటకు వచ్చాడు. హోలిక బూడిదైంది. హోలీ పండుగ విష్ణు నరసింహ అవతారానికి సంబంధించింది. అటువంటి పరిస్థితుల్లో హోలీ రోజున విష్ణును పూజించడం చాలా ఫలవంతంగా పరిగణించబడుతుంది.